ప్రమోద్ గారు ఈ మూవీలో ఫస్ట్ మనం టీజర్ చూడగానే మనల్ని అట్రాక్ట్ చేసేది ఆ కెఫే. చాలా బాగుంది అసలు. నవాబ్ కెఫే పేరుకు తగినట్లుగా ఉంది. అది హైదరాబాద్లో ఉందా లేక ఏదైనా సెట్ ఏర్పాటు చేశారా దానికి? యాక్చువల్లీ అది మనం సెట్ వేసామండి. ఓకే. బేగంపేటలో ఒక సెట్ని డిజైన్ చేసాం. దానికి ప్రొడ్యూసర్ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో పాయింట్ ఏంటంటే ఇది బేసిక్గా కథ వైజ్గా ఒక 100 years లెగసీ నుంచి అది వస్తూ ఉంటుంది. సో దాంట్లో ఆ డీటెయిలింగ్స్ కానీ ఆ కలర్స్ కానీ ఇవన్నీ ముందే ప్రెప్లోనే మనం అనుకుని వెరీ ఓల్డ్ కలర్స్ మనం పాత సినిమాల్లో చూస్తాం, నవాబ్ సినిమాలు ఆ కలర్స్ యూస్ చేశారు ఇందులో. సో అదంతా అది ఫిక్స్ అయ్యే మా సెట్ వేసిందండి. అంటే అలాంటి ఒక కెఫే ఉందా హైదరాబాద్లో లేదా ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా దానికి? లేదండి, రిఫరెన్స్ అంటే ఒక పాత పెద్ద కెఫే ఉండాలి అనేది ఐడియా అండి. సో దాన్ని యాస్టీజ్ ఇంప్లిమెంట్ చేసాం. ఓకే. మీకు యాక్చువల్లీ ఆ కెఫేలో వన్ డీటెయిల్ ఏంటంటే, మనం పాతకాలంలో ఇప్పుడు అంటే మనం కార్ పార్కింగ్ అని బైక్ పార్కింగ్స్ అని మనం సెపరేట్గా ఇవి చేస్తాం కదా. సో ఆ పర్టికులర్ సెట్లో అక్కడ దానికి ఏవి ఒక స్పెసిఫిక్ కార్ పార్కింగ్ అంటూ బైక్ పార్కింగ్ అంటూ ఉండదు. బికాజ్ అది 1911 నుంచి వస్తున్న బిల్డింగ్ అది. సో ఆ చిన్న చిన్న డీటెయిలింగ్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ ఐ థింక్ లియోపోల్డ్ కెఫే ఒకటి మాకు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ డిస్కషన్ పాయింట్స్. విజువల్ ప్యాలెట్ అలా ఉండాలి అనేది. అంటే లోపల చైర్స్ కానీ ఇవి కానీ ఒక వింటేజ్ ఫీల్ ఉండాలి ఖచ్చితంగా, అది కనిపిస్తోంది టీజర్ లో. అండ్ గోడలకి పెచ్చులు అవి ఊడిపోతూ ఉండాలి. సో అవన్నీ కేర్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వలేదు. డైరెక్టర్ సుప్రియ గారు బాగా చేశారు. బిగ్గెస్ట్ క్రెడిట్ ఫర్ హర్ అండి నిజంగా. ఓకే, మీది కసిరెడ్డి గారిది చాలా బాగుంది కెమిస్ట్రీ ఇద్దరిది కూడా. ఆ టైమింగ్ కానీ కామెడీ లైన్స్ ఒకరికొకరు టైమింగ్ చాలా బాగా సెట్ అయింది. ఎలా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్? ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండి. నాకు యాక్చువల్లీ రాజావారు రాణి గారు వచ్చినప్పటి నుంచి ఆయన పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మేము ఇంకొక 2 సినిమాలు యాక్చువల్లీ చేయాల్సింది, అది కుదరలేదు. ఈ సినిమా కుదిరింది. ఎలాగైతే యాక్చువల్గా తేజు నేను కూడా దీనికంటే ముందు ఇంకో 2 సినిమాలు చేయాలి, బట్ దీనికి కుదిరింది. సో అనుకోకుండా మేబీ అండ్ ద రైట్ యాక్టర్స్ ఫెల్ ఇన్ టు ద రైట్ ప్లేస్ ఏమో. అండ్ ఆయన కామెడీ టైమింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఈవెన్ ఇన్ జనరల్ ఆయన ఆఫ్ కెమెరా కూడా ఆయనతో మాట్లాడుతుంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఫన్. సో ఆ సైడ్ ఆఫ్ హిమ్ తీసుకురావడానికి స్కోప్ ఉండిందండి. అండ్ యాజ్ అ డైరెక్టర్ ప్రమోద్ కూడా తను బేసిక్గా ఏంటంటే యాక్టర్స్కి ఆ స్పేస్ ఇస్తారు. జనరల్గా ఏంటంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత మనం ఇన్స్టెంట్గా కట్ చెప్తాం, బట్ ప్రమోద్ ఇస్ నాట్ లైక్ దట్. ఆ కెమెరాని రోలింగ్లో వదిలేస్తాడు. సో దట్ చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ ఏమైనా వస్తాయేమో, ఇంకా 1-2 ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఎక్స్ట్రా వస్తాయేమో అని. సో ఐ థింక్ దట్ రియలీ బాట్ అవుట్ ద గుడ్ సైడ్ ఆఫ్ అస్ యాజ్ పర్ఫార్మర్స్. ఓకే, మీ ఇద్దరు కెమిస్ట్రీ గురించి చెప్పాలి. ఎలాంటి కామెడీ జనరేట్ అయింది షూట్లో ఉన్నప్పుడు? ఏదైనా రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కువగా నవ్వేవాళ్ళు? ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఎందుకంటే ఇద్దరికి కొత్తే కదా. అవును, ఇద్దరికి కొత్తే. బట్ యూజువల్గా ఐఎమ్ ద గూఫియెస్ట్ పర్సన్ ఆఫ్ కెమెరా. తనేమో ఆన్ కెమెరా హీఈస్ ద గూఫీ, అంటే ఎక్స్ట్రోవర్ట్ పర్సన్ అనమాట. నేనేమో ఆఫ్ కెమెరా నేను ఎక్స్ట్రోవర్ట్, హీఈస్ ఆన్ కెమెరా ఎక్స్ట్రోవర్ట్. సో ఆ కాంబినేషన్ కొంచెం మాకు ఎవరు ఏదని చెప్పి కొంచెం ఒక ఇది ఉంది. బట్ వీ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ టుగెదర్. మేబీ వన్ డే వీ హ్యాడ్ లైక్ సార్ట్ ఆఫ్ కొంచెం సింక్ అవ్వాలి కదా. బట్ దెన్ ఈవెన్ ఆన్ ద సేమ్ డే ఫస్ట్ డే మేము షూట్ చేసినప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ దట్ మచ్, అంటే అంత డిఫరెన్సెస్ ఏం లేవు. బికాజ్ మేము ఆల్రెడీ వర్క్ చేసే ప్లాన్ ఉండింది, బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. దెన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి వీళ్ళు లైక్ మేము ఆల్రెడీ చేయడానికి ట్రై చేసాం కదా, ఒక మైండ్లో ఒక మైండ్ సెట్ ఉండింది అనుకుంటా. లైక్ ఐ ఆల్రెడీ హ్యాడ్ అ థింగ్, ఓకే మనకు తెలిసిన శివానే కదా అన్నట్టు ఒక ఐడియా ఉండింది. వీ హ్యాడ్ ఎ రియలీ గుడ్ టైమ్ షూటింగ్ టుగెదర్. ఐ గెస్ ఐ వాజ్ ద వన్ హూ వాజ్ లాఫింగ్ టూ మచ్.